చల్లని, క్రీమీ మరియు ఫ్లేవర్ గల అమూల్ శ్రీఖండ్తో వడ్డించే వేగిన, వేడి మరియు పొంగిన పూరీలు పూర్తిగా సంతోషపెడతాయి మరియు ఆకట్టుకునేలా తయారు చేయడం సులభం. ఈ రుచికరమైన వంటకం కోసం మనకు కావలసినవి: 1 టీ స్పూన్ అమూల్ నెయ్యి, అమూల్ శ్రీఖండ్ మీకు ఇష్టమైన మేరకు, 3 కప్పులు గోధుమ పిండి, రుచికి సరిపోయేంత ఉప్పు, కావలసినన్ని నీళ్లు, డీప్ ఫ్రైయింగ్ కోసం ఆయిల్. మొదటగా పూరీలు తయారు చేద్దాం. పెద్ద గిన్నెలో గోధుమ పిండి తీసుకుని దానికి కొద్దిగా ఉప్పు చేర్చాలి. పిండికి 1 టీ స్పూన్ అమూల్ నెయ్యి కలిపి చెప్పుకోదగిన పరిమాణంలో నీళ్లు పోయండి. తర్వాత పిండిని మెత్తని ముద్దలోకి పిసకండి. ఒకసారి ముద్ద తయారయ్యాక దానిలోని కొద్ది భాగం తీసుకుని చిన్న బాల్లోకి చుట్టండి మరియు మీ అరచేతుల్లో దాన్ని చదును చేయండి. రోలింగ్ పిన్ కి పిండి అతుక్కోకుండా ఉండేందుకు పిండికి కొద్దిగా గోధుమ పిండి కలిపి చదును చేయండి. తర్వాత పిండిని పెద్ద పలచని వలయాకారంలోకి రోల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చిన్న కిచెన్ సీక్రెట్ ఇస్తున్నాము. పదునైన అంచులు గల గిన్నె లేదా రింగ్ కట్టర్ తీసుకుని ప్రెస్ చేసి పిండిపై దాన్ని తిరగేయండి. దీనివల్ల కావలసిన పరిపూర్ణ గుండ్రని ఆకారం వస్తుంది. అంచుల నుంచి మిగిలిపోయిన పిండిని జాగ్రత్తగా తీసేయండి. ఇప్పుడు పూరీలను వేయించాలి. డీప్ పాన్లో నూనె వేడిచేసి దానిలో మెల్లగా పూరీలు జారవిడవండి. అంచుల్లో మెల్లగా దీన్ని కిందకు ప్రెస్ చేయండి. వెంటనే పూరీ పొంగడం ప్రారంభమవుతుంది. పూరీని తిరగేసి దోర రంగులోకి వచ్చేంతవరకు వేయించండి. వేగాక దాన్ని పైకి తీసి అదనంగా ఉన్న ఏదైనా నూనెను డ్రైన్ చేసేందుకు పేపర్ నాప్కిన్ పై పెట్టండి. ప్రధానమైన అమూల్ శ్రీఖండ్ని బయటకు తీసుకురావాల్సిన సమయం ఇది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన పూరీలతో వడ్డించండి. పొగలు కక్కే వేడి వేడి పూరీలను చల్లని తీయని శ్రీఖండ్తో ఆస్వాదించండి. ఇది తప్పకుండా అమృతం తిన్నట్లుగా ఉంటుంది.